హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మా యానివర్సరీ అండి, వెడ్డింగ్ యానివర్సరీ. అందుకోసమని నేను స్వీట్ రెసిపీ వచ్చేసి డబల్ కా మిఠా చేశాను. నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టము. మీకు కూడా అంతేనా? అయితే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను. బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద పెట్టేస్తే చక్కగా ఆరిపోతాయండి. కొంచెం డ్రై అవుతాయి. ఏంటంటే మనము ఇలా బ్రెడ్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా ఆయిల్ అనేది, నెయ్యి అనేది అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఇలాగా నెయ్యి వేసుకున్నానండి. ఒక కడాయి పెట్టేసుకొని ఇలాగ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులో మనం బాదము, కిస్మిస్ ఫ్రై చేసుకుందాము. ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి. నేను అయితే బాదము, కిస్మిస్ వేసుకున్నాను. ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. స్లోగా పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ని ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత మనము బ్రెడ్ని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నామండి. ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను, ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు పూర్తిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు, పూర్తిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. లేదు అనుకుంటే ఆ నెయ్యి కొంచెము, ఆయిల్ కొంచెం అలా అయినా వేసుకోవచ్చు. ఇలాగా బ్రెడ్ స్లైసెస్ లాగా కట్ చేసేసి ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి మా సిస్టర్ చేస్తున్నారు, తను చేస్తుంది, నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ మొత్తం తనదే అండి. ఆ తర్వాత ఇలాగా మనం అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుందాము. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అవుతే బాగుంటుంది. ఇలా అన్నిటినీ కొంచెం ఓపిక్గా మనం ఫ్రై చేసుకుందాము. కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకుంటే సరిగా వేగవు కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. మీరు కొంచెం క్వాంటిటీతో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. కొంచెం నేను ఎక్కువగానే చేస్తున్నాను, అందుకోసమని కొంచెం టైం పడుతుంది మనకి. ఇలాగా మనకి ఏమైనా మ్యారేజ్ డేస్ కానీ, బర్త్డేస్ కానీ ఇలా ఉన్నప్పుడు మనకి ఇంట్లో స్వీట్ రెసిపీ వచ్చేసి డబల్ కా మీఠా ఎవరైనా చేసుకుంటారు స్పెషల్గా. ఎందుకంటే డబల్ కా మీఠా అనేది చాలా చాలా బాగుంటుంది స్వీట్ రెసిపీ. మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా మనకి అక్కడ డబల్ కా మీఠా కంపల్సరీ పెడతారు. అదే అంటే చాలామందికి కూడా ఇష్టం అండి. అందుకే నేను ఈ రెసిపీని మా మ్యారేజ్ డే సందర్భంగా మా సిస్టర్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది. ఇలాగా అన్నింటినీ ఫ్రై చేసేసుకున్నారండి. ఇలాగా అన్నింటినీ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని అందులోకి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 కప్పు వేసుకున్నాను షుగరు. ఆ తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి మనకి 1.5 కప్ అండి, అది కూడా అంతేను. లేదు అంటే 2 కప్స్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి షుగర్ సిరప్ ఇది పాకం రావాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోండి. ఇది నార్మల్గా షుగర్ అనేది కరిగి కొంచెం మనకి లిక్విడ్ లాగా వచ్చేస్తే సరిపోతుంది. పాకంలాగా అవసరం లేదు, అలాగని తీగ పాకం కూడా అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకో కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు బ్రెడ్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలాగ మనం బ్రెడ్ని ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలాగ యాడ్ చేసేసుకొని దీన్నంతా మనం కుక్ అవ్వనిద్దాము. కొంచెం ఇది కుక్ అయిన తర్వాత ఇందులో మనం కాచి చల్లార్చిన పాలు అండి, కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి. పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసి తర్వాత యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే నార్మల్ పాలు అయినా వేసేసుకోవచ్చు. చిక్కటి పాలు, మీగడ ఉన్న పాలు అయితే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం కలర్ అండి, ఫుడ్ కలరు కొంచెం వాటర్లో కలిపి వేసేసుకుంటున్నాను. లేదు అనుకుంటే మీరు నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు. నార్మల్గా మీ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బాదము అలాగే కిస్మిస్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ మనం ఇలా చక్కగా వదిలేస్తే ఇది కుక్ అయిపోయి చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇదంతా వాటర్ పాకం అంతా అంటే షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి బ్రెడ్ అనేది డబల్ కా మీఠా అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి.
అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి నాకు. అలాగే మీ విషెస్, బెస్ట్ విషెస్ నాకు కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియచేయండి. మా యానివర్సరీ స్పెషల్గా ఈరోజు డబుల్ కా మీఠా చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. చూడండి, డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకున్నాము. చూసారా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.